వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిక, ఏవైఎస్ అధ్యక్షుడు మేదరి గంగాధర్ ఆధ్వర్యంలో పలువురు పాల్గొన్నారు. సందర్భంగా డల్లా సురేష్ మాట్లాడుతూ, బాబూజీ బీహార్లో 1908 ఏప్రిల్లో 5న జన్మించారు. చిన్ననాటి నుంచే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 24వ ఏట బీహార్ అసెంబ్లీకి ఎన్నికై స్వాతంత్ర్య ఉద్యమంలో జైలు పాలయ్యారని, భారత స్వాతంత్ర్యానంతరం కార్మిక, రైల్వే, రక్షణ, వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేశారని, దేశానికి చేసిన సేవలకు గాను పోస్టల్ స్టాంపు జారీ కాగా ఇప్పటికీ భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరం. ఎంఆర్పీఎస్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని బాపూజీ భారతరత్న ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మేతరి గంగాధర్, ఉపాధ్యక్షుడు జొగ్గరి నరేందర్, సంఘం పెద్దలు కర్రోల గంగారాం, మస్కూరి గంగాధర్, తోకలి అబ్బులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సాయి చిరు, బాలాజీ, గంగా కిషన్, లక్ష్మణ్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఏవైఎస్ ఎడపల్లి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ భారతీయులకు, ఎడపల్లి మండల ప్రజలందరూ కూడా సమతావాది మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే బాబు జగ్జీవన్ రామ్ గారు సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా మరి దేశంలో ఎదిగిన చరిత్ర అందరికీ తెలుసు. అని ఒక ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. ఈ దేశంలో ఒక దళిత నాయకుడు ఉంటూ మరి స్వతంత్ర భారతదేశం కోసం నిరంతరం పోరాడుతూ మరి దేశానికి అతిపెద్ద దేశభక్తుడిగా కొనసాగిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఏదైతే మరి స్వతంత్ర భారతదేశంలో ఒక డిప్రెస్డ్ క్లాసెస్ పార్టీ పెట్టి మరి నిమ్న జాతుల వర్గాల నుండి స్వతంత్రంగా అసెంబ్లీ పార్లమెంటుకు సభలలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి మరి బాబు జగ్జీవన్ గారు అని ఈ సందర్భం గుర్తు చేస్తూ, మరి దేశానికి ఎన్నో విధాలుగా మన తన 78 ఏళ్ల జీవన ప్రయాణంలో 50 సంవత్సరాలు అంటే 1936 నుండి 1986 వరకు నిరంతరం రాజకీయ జీవితంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మరి బాబు జగ్జీవన్ రామ్ గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో 40 ఏళ్ళు పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఆ 40 ఏళ్లలో 30 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి మరి ప్రపంచంలో ఎవరూ లేరు. ఇది ఒక ప్రపంచ రికార్డు అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఈ దేశానికి స్వతంత్ర భారతదేశంలో మరి ఒక దళిత వ్యక్తి 30 ఏళ్లుగా క్యాబినెట్ మినిస్టర్ ఉండడం అంటే ఈ ప్రపంచమే మరి నివ్వెరపోయే విషయం అని సందర్భం గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మొదలుకొంటే మొరార్జీ దేశాయ్ వరకు మరి ప్రతి క్యాబినెట్లో మరి మినిస్టర్గా కొనసాగినటువంటి వ్యక్తి మరి బాబు జగ్జీవన్ రామ్ గారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి మొట్టమొదటిగా కార్మిక శాఖ మంత్రిగా నిర్వహించి మరి ఆ కార్మికుల హక్కుల కోసం ఈ రోజు ఉన్నటువంటి కార్మిక హక్కులు ఏదైతే మరి కార్మికుల యొక్క చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నిటికీ జీవం పోసిన వ్యక్తి మరి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఈ లేబర్ యాక్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు, ఏదైతే మరి లేబర్ ఇన్సూరెన్స్ యాక్ట్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటే మరి కార్మికుల యొక్క బిల్లులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క జీవన విధానానికి కావాల్సినవన్నీ కూడా బాబు జగ్జీవన్ గారి ఆలయంలో జరిగినాయి. అదేవిధంగా రైల్వే శాఖ మినిస్టర్గా చేసిండు. ఈ రైల్వే ఉద్యోగస్తులు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి రైల్వే ఉద్యోగి కూడా బాబు జగ్జీవన్ గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేసిన రైల్వే శాఖలో మరి ఒక్క వేకెన్సీ లేకుండా మరి ఫిలప్ చేసిన చరిత్ర మరి ఈ దేశంలో బాబు జగ్జీవన్ గారికి చెందుతుంది. అదేవిధంగా ఏదైతే వ్యవసాయ శాఖ మినిస్టర్గా ఉండి ఆహార శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి బాబు జగ్జీవన్ గారు మరి ఆ 1972లో మరి దేశం నిలువున కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సమయంలో హరిత విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి బాబు జగ్జీవన్ ఈ సందర్భం చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశం పైన దండయాత్రలు చేసిళ్ళు, ఈ దేశాన్ని మరి రాజ్యాలు నెలకొల్పి సామ్రాజ్యం స్థాపించిళ్ళు. కానీ ఈ దేశానికి ఎక్కడైతే మరి యుద్ధం తెలియని సమయంలో ఈ దేశం తరఫున యుద్ధం చేసి మరి రక్షణ శాఖ మంత్రిగా మరి మనకు గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఏదైతే 90,000 విదేశీ సైనికులను నిర్బంధించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గుర్తు చేస్తూ, ఈ దేశానికి జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు బాబు జగ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా ఈ దేశంలో మొరార్జీ దేశాయ్ మరి ప్రధానమంత్రిగా రాజీనామా చేస్తే
పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్న బాబు జగ్జీవన్ గారికి ఒక కులవీక్షతోటి మరి ప్రధానమంత్రిగా ఇవ్వకపోవడం అనేది ఇప్పటి కూడా ఈ యొక్క మచ్చితంగా నిలిచిపోయిందని గుర్తు చేస్తూ, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమతావాది అందరి కోసం పనిచేసినటువంటి వ్యక్తి యొక్క జయంతిలో పాల్గొనడం అనేది గొప్ప గౌరవం గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై జై జీవన్.